పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్ ఈ సినిమా 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 6:03 దాదాపు 11 సెంటర్స్ లో కూడా ఈ యొక్క టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. మెయిన్ ఈవెంట్ ఏమో ఉత్తరప్రదేశ్ లక్నోలో ఈ ఈవెంట్ జరగబోతుంది. మిగతా అన్ని ఏరియాలో కూడా సినిమా యూనిట్ కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన సభ్యులందరూ కూడా పాల్గొబోతున్నారు. ప్రస్తుతం మనమైతే సుదర్శన్ థియేటర్ దగ్గర ఉండటం జరిగింది. సుదర్శన్ థియేటర్ దగ్గర ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. మరి కొద్ది గంటల్లోనే ఈ టీజర్ చూడబోతున్నటువంటి ఫ్యాన్స్ మాత్రం మనం చూడొచ్చు, ఫ్యాన్స్ హంగామా చూడొచ్చు. ఇక్కడ గ్లోబల్ స్టార్ అంటూ రామ్ చరణ్ బ్యానర్స్ పట్టుకొని హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హంగామా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఫ్యాన్స్ సంబంధించి సాంగ్స్ జరగండి జరగండి అంటూ సాంగ్, దాంతో పాటు మరికొన్ని సాంగ్స్ ఆ గ్లింప్స్ ఇలాంటివి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, మనం టీజర్ ని చూడబోతున్నాము. ఈ టీజర్ కి సంబంధించి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ముందు మాత్రం ఫ్యాన్స్ మాత్రం హంగామా చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి ఫ్యాన్స్ అడిగి తెలుసుకున్నాము. టీజర్ లాంచ్ జరుగుతుంది కదా, ఎలా ఫీల్ అవుతుంది? ఫ్యాన్స్ హంగామా చూడొచ్చు. మాట్లాడు, ఫ్యాన్స్ ని అడుగుదాము. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ లో ఉన్నారు ఇక్కడ. మాట్లాడు. ఒక్కసారి బాక్స్ ఆఫీస్ ఒకడే మొగుడు, ఆతుగాడికి రంగు మొగుడు, మెగాకి మొగుడు, మెగాలో ఒకడు మా రామ్ చరణ్. ఏ ఆట వచ్చినా, ఏ లెక్క వచ్చినా, ఏ కుక్క వచ్చినా కొడిగల కొలమసింహం, ఆతుగాడికి అమ్మా మొగుడు మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటారు. అయిపో ఒకసారి జుయి అంటది శంకర్ మహాన్. జై రామ్ చరణ్, జై రామ్ చరణ్, జై రామ్ చరణ్. రామ్ చరణ్ డయడ్ ఫ్యాన్ ఇక్కడ. రామ్ చరణ్, జై చరణ్. ఫ్యాన్స్ జాతిని దంగబోతున్నాం. చెప్పండి, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నిన్న 30 సెకండ్స్ టీజర్ వదిలేరు, ఎలా ఉందో మీరే చూశారు. ఇవాళ 1 minute 30 seconds వదులుతారంట. ఎంతమంది సేవలు అయిపోతారో తెలియదు. నేను ఉంటానో లేదు తెలియదు, వస్తాను రాని తెలియదు, మధ్యలో పడిపోతా. ఎవరైనా ఉంటే వచ్చి తీసుకెళ్ళండి. లక్నోలో మొత్తం యూనిట్ కూడా అక్కడ ఉంది అన్నా, లక్నోలో అక్కడ టీమ్ ఉంది అక్కడ. దాని గురించి చెప్పడానికి ఏముంది, గ్లోబల్ స్టార్ ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారు, గుమ్మిగూడిపోతారు. సంక్రాంతి వస్తుంది సినిమా, చెప్పేదేం లేదు. 1000 కోట్లు పక్క. ఎంత చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యండు, చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యండు. టీజర్ ఎలా ఉంటుంది? టీజర్ శుద్ధవాలి పోతే, టీజర్ చాలా బాగుంటది. అదే రామ్ చరణ్ ఆయన టీజర్ చాలా బాగుంటది. ఎంత కలెక్షన్స్ ఎంత? బాక్స్ ఆఫీస్ అమ్మ మగడు రామ్ చరణ్, గేమ్ చేంజర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రామ్ చరణ్. ఫ్యాన్స్ హంగామా చూడొచ్చు. లోపలికి అంతా కూడా వెళ్తున్నారు. మొత్తం ఫ్యాన్స్ కూడా సుదర్శన్ థియేటర్ దగ్గర మాత్రం కోలాహలం అయితే ఉంది. మరి టీజర్ చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. మొత్తం కూడా మనం చూస్తున్నాము, ఫ్యాన్స్ మొత్తం కూడా రామ్ చరణ్ కట్అవుట్స్ తో జై చరణ్ జై చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ కూడా హంగామా చేస్తున్నారు మొత్తం. ఎందుకంటే ఇప్పుడు దేవరాజ్ సినిమా అది అవుతుంది, అది అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ లోపలికి పంపిస్తారు. సో ఫ్యాన్స్ ఇప్పటికే భారీ స్థాయిలో, వందల స్థాయిలో కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా హంగామా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఫ్యాన్స్ మొత్తం కూడా ఒకవైపు పాలాభిషేకము చేస్తున్నారు, మరొక వైపు ఇటు హంగామా చేస్తున్నారు. ఎలా ఉంది? సూపర్. జై చరణ్, జై చరణ్, జై చరణ్. గ్లోబల్ స్టార్, గ్లోబల్ స్టార్. జై చరణ్, జై చరణ్, జై చరణ్. బాక్స్ ఆఫీస్ అమ్మ మోడు, గేమ్ చేంజర్. నందమూరి అమ్మ మొగడు,
జై చరణ్. సంక్రాంతికి బరిలోకి దిగుతుంది కోడిపుంజ. మరి బాలకృష్ణది కూడా వస్తుంది కదా, ఎట్లా? లేదు ఇంకా ఆర్ఆర్ జరగండి సైడ్కి వెళ్ళిపోవాలంతే. జాతిని తెంగపోతున్నావు. బాక్స్ ఆఫీస్ అమ్మ మగడు. జై చరణ్. ఇంకా మాట్లాడిద్దాము. సూపర్. జై చరణ్. ఫ్యాన్స్ చూడొచ్చు, వాళ్ళు మాత్రం ఖుషిగా ఫుల్ హంగామా చేస్తున్నారు. టీజర్ కి ఎంత హంగామా ఉందంటే ఇక జనవరి 10 సినిమా రిలీజ్ అయితే మాత్రం ఎట్లుందో కూడా మనం చూడొచ్చు. ఫ్యాన్స్ తోసుకుంటూ కూడా వెళ్తున్నారు. మొత్తం అందరు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. మెయిన్ గేట్ కు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం నిండిపోయింది రామ్ చరణ్ ఫ్యాన్స్ తో మొత్తం కూడా. ప్రస్తుతం టీజర్ మాత్రం లాంచ్ అయితే మాత్రం ఇంకా హంగామా ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే గేమ్ చేంజర్ సంబంధించి కూడా టీజర్ కి మాత్రం లాంచ్ కి వచ్చినటువంటి ఫ్యాన్స్ హంగామా మొత్తం కూడా. ఇప్పటికే మెయిన్ టీం మొత్తం కూడా లక్నోలో ఉంది. వాళ్ళు 6 గంటల 3 నిమిషాలకు లాంచ్ చేస్తున్నారు. ఇక మొత్తం దేశవ్యాప్తంగా కూడా 11 సెంటర్స్ లో అయితే మనం చూడొచ్చు. హైదరాబాద్ లో మాత్రం మెయిన్ థియేటర్ సుదర్శన్ థియేటర్ లో లాంచ్ అవుతుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ అమ్మ మగుడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంకొక విషయం చెప్తానా, మొన్న దిల్ రాజు ఒక మాట చెప్పిండు, దట్ ఈస్ వెరీ రాంగ్. మేము పుష్పకి భయపడి రాలేము, మా మొగతనం మేము చూపించుకున్నాం. దట్ ఈస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ జిందాబాద్. జై చిరంజీవి అందరి వాడు. దేవంతో అవతారం లేపేస్తాం. భగవంతుడు మహిమలు ఉంటాడు తోడుగా. అదే మాకు ఒక పవర్. ఓకే, ఈ ఫ్యాన్స్ మాత్రం మొత్తం ఫుల్ గా రావడం జరిగింది రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే హైదరాబాద్ లో చుట్టుపక్కల ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారు ఎందుకంటే కేవలం హైదరాబాద్ లో ఒకే థియేటర్ కాబట్టి సుదర్శన్ థియేటర్ మొత్తం కూడా అన్ని ఏరియాల నుంచి కూడా రావడం జరిగింది. సినిమా రిలీజ్ కి అంత కోలాహలం ఉంటుందో ఇప్పుడు టీజర్ లాంచ్ కూడా అంత కోలాహలం ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్స్ లేదు అని డీలా పడ్డటువంటి ఫ్యాన్స్ కి మాత్రం ఇప్పుడు ఈ టీజర్ తో మాత్రం ప్రమోషన్స్ హంగామా మాత్రం కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాము. ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ లాగా ఇలా చేస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు దిల్ రాజు ఆయన సోషల్ మీడియాలో కూడా గేమ్ చేంజర్ సంబంధించి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా గేమ్ చేంజర్ గురించి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరి జనవరి 10 రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ వసూళ్లు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఇప్పుడు చూడాలి. ఒక హిస్టరీ క్రియేట్ చేస్తుంది అన్నట్టుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఎందుకంటే RRR తర్వాత వచ్చినటువంటి ఆచార్య సినిమా ఏదైతుందో అది కొంత నిరాశపరచడం జరిగింది. కానీ గేమ్ చేంజర్ మాత్రం కంపల్సరిగా మరొకసారి బ్యాక్ బోన్ అవుతుంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి. ఇప్పుడు RRR నుంచి హిట్ కొడతాడు అని కూడా ఫ్యాన్స్ చూస్తున్న సందర్భం ఉంది కాబట్టి మరి చూడాలి అది ఏ విధంగా రీచ్ అవుతుందని. కెమెరామెన్ భాషతో వెంకట్, 10 TV.